మా పెళ్లి జరిగిందని సాక్ష్యం చెప్పే వాళ్ళంతా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. మిగిలిన ఒక్కరు జైల్లో ఉన్నారు. మీరిద్దరూ మొగుడు పెళ్ళాలైతే నువ్వు చాప మీద పడుకోవడం ఎందుకు? మీది నిజమైన సంసారం అయితే మీ మధ్యలో దూరం ఎందుకు? మాట్లాడు పున్నమి. అత్తయ్య గారు అడుగుతున్నారు కదా. ఇలా మౌనంగా ఉంటే మాకేం అర్థం అవుతుంది? భారీ డైలాగులతో అబద్ధాన్ని కవర్ చేయకుండా సింపుల్ గా బావకి నీకు పెళ్ళవలేదనే నిజాన్ని ఒప్పుకో. ప్రాబ్లం క్లియర్ అవుతుంది. లేదు శృతి, మా ఇద్దరికి నిజంగానే పెళ్ళయింది. అది అబద్ధమని మీ గదిలో ఉన్న చాపే చెప్తుంది. మాట్లాడవేంటి? మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఏంటో చెబుతావా, లేక ఇన్ని రోజులు చేసిన మోసానికి మెడ పట్టుకుని బయటికి గెంటమంటావా? అయ్యో వద్దండి, నేను చెప్తాను. అమ్మమ్మా, బావని ఇక్కడి నుంచి వెళ్ళమను. లేదంటే పున్నమి నిజం చెప్పేలానే లేదు. రే పృథ్వీ, నువ్వు పక్కకెళ్ళు. ఇప్పుడు చెప్పు, నువ్వు దాస్తున్న నిజమేంటో. ఏమిటి పున్నమి, చెప్పు. ఓ అదా, చెప్పేదేదో బయటికి చెప్పు. ఏం లేదత్తయ్యా, ఈ 3 రోజులు పున్నమి చాప మీదే పడుకోవాలట. ఈ మాట ఏదో అడిగిన వెంటనే చెప్పొచ్చు కదా. అందరి ముందు చెప్పడానికి కొంచెం సిగ్గుగా అనిపించిందండి. అందరం ఆడవాళ్లమే కదా, అందులో ఏముంది? అయినా సరే కొత్త కదా, అందుకే కొంచెం సిగ్గుగా అనిపించింది.